శివాయ గురుగారు. ఓం నమ శివాయ. ఏం చెప్పుకుందాం ఈరోజు? ఇప్పటిలాగే చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. మధ్య మధ్యలో అవకాశాన్ని బట్టి ఏదైనా ఒకటి మాట్లాడుకుందాం. ఓకే. సో ఓ పిల్లాడు ఉన్నాడు, 5 సంవత్సరాల కుర్రాడు. తల్లిదండ్రులు పాపం చిన్నప్పుడే చనిపోయారు, ఎవ్వరూ లేరు, అనాథ పిల్లాడు. ఒక పల్లెటూరులో ఏముంటుంది, సిటీలోనే ఏముండదు, పల్లెటూరులో ఏముంటుంది. అక్కడ ఇక్కడ వెళ్ళి గుడిమెట్ల మీద కూర్చుంటే ఆ పూజారులు ఏదైనా ప్రసాదం పెడితే తినడం, అక్కడే పడుకోవడం. ఇదంతా చూసి ఆ గ్రామస్తులు, ఈడంతా నిత్యదరిద్రుడురా బాబు, అస్సలు నష్టజాతకుడు, చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయాడు, ఏమీ లేదు, ఆస్తిపాస్తులు లేవు, ఎలా బతుకుతాడు, ఈ దరిద్రంతోనే బతకాలి, ఈ జీవితం అంతా ఇంతే, అడుక్కు తినాల్సిందే, వీడికి అవకాశాలు లేవు అని చెప్పి అనుకునేవారు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి, ఒక మిఠాయి కొట్టు దగ్గరికి వెళ్ళి, కాకా నేను ఇక్కడ ఏదైనా పని ఇవ్వండి అయ్యా, నాకు నేను పని చేస్తాను. హోటల్ యజమాని చెప్తాడు, ఇక్కడ ఇవన్నీ తినేవన్నీ తీయడం, కడగడం, ఇదంతా శుభ్రం చేయడం, ఇదంతా ఈ పని చేయమని చెప్తాడు. పని చేస్తే నీకు అన్నం పెడతాను. సరే, ఆ పని అలా చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉండగా అక్కడ తనకి ఇష్టమైన పని వైపు మనసు వెళుతూ ఉంటుంది. ఆ ఇష్టమైన పని వైపు ఏంటంటే హల్వా వండుతుంటాడు ఇది మేస్త్రి. అది చూస్తుంటే అలా వండడం విధానం చాలా బాగా నచ్చుద్ది. అలా పని చేస్తూ చూస్తుంటాడు. సరే, ఒకరోజు రాత్రి హల్వా చేయాలనిపిస్తుంది. అంతా హోటల్ కట్టేసిన తర్వాత అక్కడ ఉన్న చిన్న పిండి, అది షుగరు అవన్నీ తీసుకొని రాత్రి అందరూ పడుకున్న తర్వాత హల్వా చేస్తాడు. రోజు చూస్తున్నాడు కదా, రకరకాలుగా చూస్తున్నాడు. తయారు చేసి యజమాని దగ్గర తీసుకెళ్ళి, అయ్యా హల్వా చేశాను చూడండి అంటాడు. యజమానికి చాలా కోపం వస్తుంది. అరే ఎద్దవా బడుద్దాయ్, నువ్వు చేసే పని ఏంటరా, నువ్వు శుభ్రం చేయడానికి, తుడవడానికి, కడగడానికి వచ్చావు, నువ్వు హల్వాలు చేయడానికి, స్వీట్లు తయారు చేయడానికి నువ్వు రాలేదు, నోరు మూసుకొని ఎదవేషాలు లేకుండా నీ పని నువ్వు చేసుకోమంటాడు. సరే, అక్కడే పని చేస్తుంటాడు. ఇలాగే ఇక్కడ లాభం లేదనుకుంటాడు. ఎంతకాలం ఇలాగ చేస్తాము, పట్టణం వెళ్ళిపోదాం అనుకుంటాడు. పట్టణం వెళ్ళిపోయి నగరానికి వెళ్ళిపోయిన తర్వాత, నగరం విశాలమైంది, ఎక్కడన్నా ఏదైనా చేసుకోవచ్చు. మళ్ళీ అంటే ఏ తానులో ముక్క అదే పాత పలుకుద్దని అక్కడికి వెళ్ళి, ఇప్పుడు దాకా పని చేసింది మిఠాయి కొట్టులోనే కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే మిఠాయి కొట్టులో పనికి చేరుతాడు. చేరిన తర్వాత వాళ్ళు అంతే క్లీనింగ్కి చేయడానికి పెడతారు. అక్కడ చేస్తుంటాడు, భోజనం పెట్టి ఇది చేస్తుంటారు, ఏదో చిన్నగా జీతం కూడా. సరే, అతను మళ్ళీ ఆ మిఠాయి చేయ మీదే దృష్టి పడింది, దాని మీద చూస్తుంటాడు. ఒకరోజు ఆ మిఠాయి చేసే మేస్త్రి రాకపోయేసరికి అవకాశం తినకొచ్చింది. వానరతో చెప్తాడు, అయ్యా నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, ఇవాళ నేను చేసి చూపిస్తాను, ఒక 2 ఐటమ్లు చేస్తాను, ఒక్కసారి మీరు చూడండి అంటే, సరే దాన్ని చేయమని. ఆ లేడు ఎలాగా తప్పదు, అది బంద్ చేసి కూర్చునే దానికంటే చేసేవాడు ఉంటే మంచిది కదా. సరే చేస్తాడు. హల్వా ఒకటి, గులాబ్ లడ్డు ఒకటి, ఈ 2 చేస్తే వానర్ ముందు తిని ఆశ్చర్యపోతాడు. ఇంత అద్భుతంగా, ఇంత టేస్టీగా, డిఫరెంట్గా ఎలా చేసావు, 2 రకాలుగా చేసావు, ఎలా సాధ్యమైందని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ పెడితే అది ఆహా ఓహో ఆహా అన్నారు. ఆ రోజు కస్టమర్స్ అందరూ క్లీనింగ్ దాంట్లో నుంచి తీసి మంచి శాలరీతో మేస్త్రిగా ప్రమోట్ చేసి, సరే బాగుంది, డబ్బు తనకు ఎవరు లేరు కదా, జీతం మిగుల్చుకుంటాడు, తిండి అక్కడే, డబ్బులన్నీ మిగులుతున్నాయి. చూశాడు. కొంతకాలం అయిన తర్వాత తనే సొంతంగా ఒక ప్లేస్లో ఈ మిఠాయి పెట్టాడు. మిఠాయి 2, గులాబ్ లడ్డు అండ్ హల్వా, ఈ 2 చేస్తే స్టార్టింగ్ లో, ఇప్పుడు హోటల్లో అంటే వస్తారు కాబట్టి తెలుస్తుంది, తన దగ్గరికి ఎవరు వస్తారు స్టార్టింగ్ లో, కొన్ని రోజులు కష్టంగా ఉంటే అనాథ పిల్లల దగ్గర, అనాథల కష్టం తినకు తెలుసు కదా, తిను అనాథే కదా, ఈ వండినవి మిగిలినవి అనాథ పిల్లలకి పెడుతూ వాళ్ళకి ఇచ్చేవాడు. కొంచెంగా జనానికి తెలుస్తుంది టేస్ట్ బాగుందని, అందరూ అలవాటు పడ్డారు. ఇంకేముంది, అలవాటు పడితే అసలు తనకు ఎవరూ లేరు, వచ్చిన డబ్బు ఏం చేసుకోవాలి, వ్యాపారం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక రకరకాల ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు, మేము పెడతాం ఇలాంటిది, మాకు ఫ్రాంచైజీస్ ఇమ్మని, ఇది ఇంత బాగా అమ్ముడిపోతుంది కదా, మేము కూడా ఇదే పేరుతో పెడతాం, మాకు ఈ రెసిపీ వాటా, ఇలా మొత్తం అక్కడే కాదు దేశం మొత్తంగా కూడా కోట్లాది 100 కోట్ల రూపాయల వ్యాపారం అతను ఆ ఒక్క కుర్రాడు చేశాడు. తర్వాత ఆ ఊళ్ళోకి వచ్చి అక్కడ అన్నదానాలు, సత్రాలు, చదువుకునే పిల్లలకి స్కూల్స్, ఇవన్నీ. సో కాబట్టి ఎవరు నష్టజాతకులు ఉండరు, ప్రయత్నం చేస్తే ఏది అసాధ్యము కాదు, సాధ్యము కానిది ఏది ఉండదు. అవకాశాల కోసం చూస్తే ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. ఆల్ ది బెస్ట్.